వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియోలో విశాఖ ఉక్కు ఆవిర్భావం చరిత్రే చాలా ఉద్వేగభరితమైనది. ఆ చరిత్ర ఈ తరానికి తెలియదు. విశాలాంధ్ర యావత్తు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గర్జించింది. ఉద్యమంతో రాష్ట్రం స్తంభించిపోయింది. ఆందోళనలో 32 మంది అమరులయ్యారు. 1960 దశకంలో ఈ ఉద్యమం జరిగినప్పుడు ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పుట్టలేదు. కాబట్టి దీంతో ముడిపడి ఉన్న సెంటిమెంటు ఆయనకు అనుభవంలో లేదు. ఇప్పుడు అది అంటుకునే అవకాశం లేదని కూడా తేలిపోయింది. ఒక ప్రధాని ఇందిరాగాంధీ విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. ఒక ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మొదటి బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించారు. ఇంకో ప్రధాని పివి నరసింహరావు దీనిని జాతికి అంకితం చేశారు. ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోడీ దీనిని తెగనమ్మే పుణ్యం కట్టుకుంటున్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి కిమ్మనకుండా చూస్తున్నారు. కాదు అంతా జగన్కు తెలిసే జరుగుతుంది. అటువంటప్పుడు ఆయన ఎందుకు అడ్డుకుంటారు అనేవారు ఉన్నారు. అలా అనుకునేందుకు ఎంతైనా ఆస్కారం ఉంది. దివంగత మాజీ ఎంపీ సబ్బం హరి అయితే అసలు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ప్రతిపాదనే వైసీపీ ప్రభుత్వానిదని అన్నారు. జగన్ ముందు పోస్కో ప్రతినిధులతో సమావేశమై అంతా మాట్లాడుకున్న తర్వాత కేంద్రంతో ప్రకటన చేయించారని ఆయన ఆరోపించారు. విశాఖ ఉక్కు స్థలంలో తమ కర్మాగారం ఏర్పాటుకు పోస్కో కేంద్రంతో ఒప్పందం చేసుకున్న ఏడాదికి 2020 అక్టోబర్లో ముఖ్యమంత్రి జగన్ పోస్కో చైర్మన్తో సమావేశమయ్యారు. ఎప్పుడో 2019 అక్టోబర్లోనే పోస్కో ప్రతినిధులు విశాఖ ఉక్కును సందర్శించారని, తర్వాత 2021 అక్టోబర్లో కేంద్రం పార్లమెంట్లో ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం ఈ పరిణామాలను రహస్యంగా ఉంచింది. ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో సీఎం జగన్ చిత్తశుద్ధిని అందుకే అనుమానించాల్సి వస్తుంది. విశాఖ స్టీల్ అమ్మకం ప్రతిపాదన గత 20-25 ఏళ్ల నుంచి ఉంది. కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు తెగించలేకపోయాయి. దాని చుట్టూ గట్టి సెంటిమెంట్ అల్లుకుని ఉందన్న కారణంగానో, కార్మిక సంఘాలు బలంగా ఉండటం మూలానో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సెంటిమెంట్ను గౌరవించే రకం కాదు. దానికి తోడు కార్మిక సంఘాలు కూడా బలహీనపడిపోయాయి. మోడీ ప్రభుత్వం తాజాగా కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. కర్ణుడి చావుకు 1000 కారణాలు అన్నట్లు విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల బాట పట్టడానికి చాలా కారణాలున్నాయి. ఎన్ని కారణాలున్నా వాటన్నిటికీ మూలం కేంద్రంలోని ప్రభుత్వాలేనన్నది కాదనలేని సత్యం. ఇండియాలోని ప్రభుత్వ రంగ సంస్థలను పట్టి పీడించే అన్ని జాడ్యాలు విశాఖ స్టీల్ ప్లాంట్కు కూడా ఉన్నాయి. సోవియట్ యూనియన్ సహకారంతో నిర్మించిన ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఒకప్పుడు లాభాలు ఆర్జించిన సంస్థే. ఇప్పుడైనా లాభాలు ఆర్జించగల సంస్థే. సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది. దీనిని ఇన్ని దశాబ్దాలుగా కేంద్రం ప్రత్యేకంగా ఇనుప గనులు క్యాప్టివ్ మైన్స్ను కేటాయించలేదు. కోకింగ్ కోల్ను విశాఖ స్టీల్ ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. సంస్థలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారు. ఇదొక విషవలయం. దేశంలో ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కంపెనీలకు ప్రభుత్వం క్యాప్టివ్ మైన్స్ ఇస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థకు మాత్రం ఇవ్వరు. నష్టాలు వస్తుంటే దానిని నివారించే మార్గాలు వెతకరు. పైగా ప్రభుత్వ పెద్దల అవినీతి నిరాకంఠంగా కొనసాగుతుంది. నష్టాలు పెద్ద ఎత్తున పేరుకుపోయే వరకు కాలం వెళ్ళబుచ్చుతారు. ఒక సౌఖ్యమైన ఉదయాన తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు దానిని తెగ నమ్ముతారు. విశాఖ ఉక్కును సంపూర్ణంగా ప్రైవేటు పరం చేయాలనే మోడీ ప్రభుత్వం నిర్ణయించిన మీదట పోస్కో తెర వెనకకు వెళ్ళింది. ఇప్పుడు ఈ కర్మాగారాన్ని ఎవరికి అప్పగిస్తారు? అదానికా, జిందాల్కా అన్న ఊహాగానాలు సాగుతున్నాయి. విశాఖ వంటి నగరంలో సముద్ర తీరంలో ఒక పెద్ద ఓడరేవు పక్కన 1000 ఎకరాల ఖాళీ భూమి ఉన్న ఉక్కు కర్మాగారం. ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 2 రెట్లు పెంచడానికి కావలసిన మౌలిక సదుపాయాలు అన్నీ రెడీగా ఉన్న కర్మాగారం. అది కూడా ప్రస్తుతం ఉత్పత్తి నడుస్తున్న ఫ్యాక్టరీ. ఎంత మంచి చౌకబేరమో చూడండి, గుర్తుపెట్టుకోండి. విశాఖ ఉక్కును ఎవరికి ఇచ్చినా కానీ సర్కారు వారు కారు చౌక ధరకే అప్పగిస్తారు. కొన్నవారికి విశాఖ ఉక్కు ఆస్తి
వేలాది ఎకరాల తీర ప్రాంత అటవీ భూములు సొంతమవుతాయి. అలా లభించే ఆ భూములు చాలా గొప్ప సంపద. వాటిని ఉపయోగించి కూడా బోలెడు లాభాలు ఆర్జించవచ్చు. మన ముఖ్యమంత్రి సలహా ఇచ్చింది కూడా ఆ భూములు విక్రయించమనే. మా రాష్ట్రంలో మేము హక్కుగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని అమ్మటానికి మీరెవరు అన్న మాట కాదు ఆయన నోటి వెంట వచ్చింది. భూములు అమ్మి పెట్టుబడులు సమకూర్చుకోండి అని. ఎంత విషాదం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన ఆందోళన 2023 నవంబర్ 8వ తేదీన 1000 రోజులకు చేరింది. శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నాగ్నార్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన విరమించుకున్నట్లు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అదే తరహా హామీ ఏపీ రాజకీయ నేతలు ఎందుకు సాధించలేరని ఏఐటీయూసీ నేత బూసి వెంకట్రావు ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉక్కుకు ప్రభుత్వమే కృత్రిమంగా కష్టాలు సృష్టిస్తుందని, దగ్గరున్న బైదిల్లా గనుల నుంచి కాకుండా దూరంగా ఉన్న కర్ణాటక నుంచి ఇనుప ఖనిజం తెచ్చుకోమంటుందని ఆయన చెప్పారు. అఖిలపక్షంతో వస్తాను, కాదంటే ఏకాంతంగానైనా కలుస్తాను అని ప్రధానికి లేఖ రాసిన జగన్ తర్వాత ఆ ప్రయత్నమే చేయలేదు. మేము ఊరికే కూర్చోలేదు. జగన్ ప్రధానిని కలిసినప్పుడల్లా విశాఖ ఉక్కు విషయంలో సలహాలు ఇస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. సలహాలు ఏమిటి? ఇవ్వాల్సింది అల్టిమేటం కదా. సలహాలా అల్టిమేటమా? నిజానికి విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలు విషయంలో కేంద్రాన్ని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు నిలదీయలేకపోతున్నారో విశాఖ ఉక్కు విషయంలో కూడా అందుకే అడ్డుపడలేకపోతున్నారు. అంతేకాదు, అన్నీ తమకు తెలిసే జరుగుతున్నాయన్న మాటకు కనీసం సమాధానం చెప్పలేకపోతున్నారు.